హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. వెల్కమ్ టు సరోజ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి కేక్ అండి. పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనకు కొబ్బరి హెల్త్ పరంగా చాలా మంచిది కాబట్టి కొబ్బరి మిగిలినప్పుడు ఇలా చేసుకోండి. పిల్లలు కానీ పెద్దలు కానీ హ్యాపీగా తింటారండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి. వెంటనే చూసేయచ్చు, నచ్చిందంటే చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకు పిల్లలు అయితే ఎక్కువ ఇష్టపడతారు. ఏదైనా స్వీట్ అడిగినప్పుడు మనకు కొబ్బరి ఇంట్లో మిగిలిపోయినప్పుడు ఇలా చేసి పెట్టండి, పిల్లలకు చాలా హ్యాపీగా తింటారు. ఇది హెల్త్కు చాలా మంచిది. ఇప్పుడు దీని ప్రిపరేషన్ చూద్దాం పదండి. ఇప్పుడు నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. దాన్ని కొంచెం మనం జల్లెడ చేసుకోవాలి. చూడండి, అట్లా జల్లెడ చేసుకున్నాక ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదా, 1/2 కప్పు చక్కెర, ఒక 3 ఇలాచీలు వేసి దాన్ని పౌడర్ పట్టుకోవాలి. చక్కెర పట్టుకున్నాక మనం దాన్ని పిండిలో వేసుకోవాలి. గోధుమ పిండిలో చక్కెర పౌడరు గోధుమ పిండిలో వేసుకొని ఇప్పుడు అదే మిక్సర్లో మళ్ళీ ఒక 1/2 కప్పు కానీ కప్పు కానీ మనం కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి అట్లా చిన్న కట్ చేసి వేసుకోండి. వేసుకున్నాక దాన్ని కొంచెం కోర్సుగానే పట్టుకోండి. బాగా పైన పేస్ట్ లాగా పట్టకండి. మనం తురుముకుంటే ఎట్లా వస్తుందో అట్లా పట్టుకోండి. ఇప్పుడు మనం ఆదిస్తాం ఇందాక వేసుకున్న పొడిలోనే వేసుకోవాలి. గోధుమ పిండిలో వేసుకున్నాక మనం అదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. చూడండి, కొబ్బరి తురుము వేసినాక దాన్ని ఇప్పుడు అంతా కలుపుకోవాలి. మనకు చక్కెర, గోధుమ పిండి, కొబ్బరిది అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. చూడండి, అంతా కలిసేటట్టు కలుపుకున్నాక ఇప్పుడు ఒక చిన్న స్పూన్ తోటి ఒక స్పూను మనం తినే సోడా వేసుకోవాలి. అట్లనే ఒక హాఫ్ నిమ్మ చెక్క పిండుకోవాలి. మనం ఇప్పుడు దాన్ని వినేస్తే కొంచెం పొంగుతుంది, ఫర్మెంటేషన్ అయినట్టు అవుతుందండి. మనకు సోడా నిమ్మకాయ పిండుకుంటే అట్లా పిండుకున్నాక ఇప్పుడు మనం దాన్ని ఒకసారి అంతా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు పాలు ఒక అరకప్పు పాలు తీసుకోండి. చిక్కటి పాలు వేసుకొని అంత ఒకసారి కలుపుకోవాలి. చూడండి, పాలు వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుందండి నీళ్ళ కంటే. చూడండి, మనకు ఇంకా కొన్ని పడతాయి కదా, నేను ఇంకొక 2 స్పూన్ల దాకా ఇక వాటర్ వేసుకున్నా. ఇప్పుడు అంత ఒకేసారి కలుపుకొని ఇప్పుడు కొద్దిగా టైట్ ఉంది కదా, కొన్ని వాటరు వేసుకొని ఇప్పుడు అంత ఒకసారి బ్యాటర్ అంతా కలుపుకోవాలి. బ్యాటరీ బాగా పతలా చేసుకోకండి, కొంచెం చిక్కగానే ఉండాలి. చూడండి, నేనంతా కలిపినాక చూపిస్తా. చూడండి, దాన్ని ఒక 2-3 సెకండ్లంతా ఒకే డైరెక్షన్లో దాన్ని బాగా కలుపుకోవాలి. కొన్ని 2 స్పూన్ల దాకా పట్టినాయండి నాకు వాటర్, అంతే మనకు సరిపోతాయి. ఇప్పుడు అదంతా ఒక్కసారి కలుపుకొని మనం బ్యాటర్ అన్నది అట్లా ఉంచుకోవాలి. ఆ టైట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టేసుకొని మనం కేక్ గిన్నెకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్నది కానీ నేను వేసుకోవట్లేదు మీకు చూపించడానికి. ఇప్పుడు మనం కొద్దిగా గోధుమ పిండి వేసుకొని మనం గిన్నె అంతా డ్రెస్సింగ్ చేసుకోవాలి. మిగతా పిండిని దాన్ని పక్కకి వేసుకొని మనం కేక్ గిన్నెని రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాటరీ మనది రెడీ అయింది కదా, దాన్ని మనం కేక్ గిన్నెలో వేసుకుందాం. చూడండి, అట్లా ఉంచుకోండి. ఇప్పుడు అదంతా మనం కేక్ గిన్నె ఇట్లా లేకపోతే ఏదన్నా ఫ్లాట్గా ఉన్న గిన్నె, స్టీల్ గిన్నె కానీ టిఫిన్ కానీ దేంట్లోనైనా ఇది మనం వేసుకోవచ్చండి. బ్యాటర్ వేసుకొని పెట్టుకోవచ్చు. మనకు కేక్ గిన్నెలనే వేయాలని ఏం లేదు.
చూడండి అట్లా 2-3 సార్లు ట్యాప్ చేసుకుంటే మనకు బబుల్స్ అన్నీ పోతాయి. ఇప్పుడు పైనుంచి నేను కొన్ని ఫ్రూటీ వేసుకుంటున్నా. కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. చూడండి నేను కొన్ని పిస్తా వేసుకుంటున్నా. వేసుకొని ఇప్పుడు దాన్ని మనం రెడీ అయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ మీద వాటర్ పెట్టుకోవాలి. నేను వాటర్ ఆల్రెడీ పెట్టుకున్నా. వాటర్ అన్నీ అట్లా మరగాలి. మరుగుతున్నప్పుడు స్టాండ్ వేసుకోవాలి. మీ దగ్గర ఇట్లా స్టాండ్ లేకపోతే ఒకటి గిన్నె కానీ ఏదన్నా వేసుకొని చిన్న బౌల్ ఉంటుంది అయినా వేసుకొని మనం ఈ గిన్నెని దాని మీద పెట్టేసుకొని మనం గిన్నె పెట్టినాక దానికి ఒకటి క్యాప్ పెట్టేయాలి. పెట్టేసి మళ్ళీ దీనికి పెద్ద గిన్నెకు సరిపోను ఇంకోటి పెట్టేసి మనం దాన్ని ఒక 30-35 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఒక 30 నిమిషాలు ఉడికినాక దాన్ని మనం ఏదన్నా నైస్ తోటైనా స్పూన్ పట్టన్నా మనం అట్లా గుచ్చి చూస్తే మనకు పదన అన్నది లేకుండా రావాలి. పదన గిట్లా వచ్చింది ఉంటే ఇంకొక 5 నిమిషాలు ఎక్స్ట్రా ఉంచుకోవచ్చు. నాకైతే ఒక 30-35 నిమిషాలలో ఉడికిందండి. దాన్ని ఇప్పుడు పక్కకు తీసుకుందాం. మనం పక్కకు తీసుకొని పూర్తిగా చల్లారినాకనే దాన్ని రిమూవ్ చేసుకోవాలి. చూడండి నాకు చల్లారింది. ఇప్పుడు దాన్ని మనం నైస్ బట్టి కొంచెం సైడ్లు అట్లా అనుకుంటే మనకు రిమూవ్ అయిపోతుందండి. చూడండి అట్లా కొంచెం ఇది చేసి అనుకుంటే మనకు పూర్తిగా చల్లారినాక అయితేనే మనకు గిన్నె నుంచి ఈజీగా రిమూవ్ అవుతుందండి. చూడండి అంటుకోకుండా వచ్చింది కదా. ఇప్పుడు దాన్ని కట్ చేసి చూపించుతా. చూడండి టేస్ట్ అయితే చాలా బాగుందండి. తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి. మనకు అది ఉడుకుడుచుతాం పర్ఫెక్ట్ ఉడికిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. మనకు కేక్ లాగానే ఉంది కదా. తప్పక ట్రై చేయండి ఇలా ఒకసారి. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం అట్లా కేక్ ముక్కల్లాగా దాన్ని కట్ చేసుకొని తినచ్చు. అంత బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది అన్నది కామెంట్ పెట్టండి. తప్పక ట్రై చేయండి.